8వ తేదీని మన ప్రధానమంత్రి ఏదైతే ప్రకటించాడో అలా కాకుండా ఈరోజు జాతిని ఉద్దేశించి చేస్తున్న ప్రసంగంలో పేదవాడిని మధ్యతరగతిని ఆలోచించి చేయాలని, దాంతోపాటు హుటహుట ఆ రోజు చేసిన నోట్ల రద్దు వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు మళ్ళా అది చేయకుండా కొంచెం పేదవాడిని సామాన్యుని ఆలోచించి చేయాలని, దాంతోపాటు పేద మధ్య తరగతులకి ఇప్పటికీ కూడా ఏటీఎంని ఎట్లా స్వైప్ చేయాలో తెలియని విషయంలో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అది మరి కొంచెం దాన్ని ఇంకొంచెం తొందరగా తీసుకువచ్చి చేయడం అనేది ప్రధానమంత్రి గారు చేస్తే బాగుంటుంది. దాంతోపాటు ఇప్పటికీ కూడా స్వైపింగ్ చేస్తే 2% అనేది ఏదైతే కట్ అవుతుందో దాంతోపాటు దానివల్ల చాలా మంది కూడా ఈ రోజుకి స్వైపింగ్ చేయాలంటే భయపడే పరిస్థితి. కాబట్టి నరేంద్ర మోడీ గారు మీరు ఈరోజు ఏదైతే జాతిని ఉద్దేశించి చేస్తున్నారో ఒక్కసారి మీరు మధ్యతరగతి సామాన్యుని గుర్తించి ఇప్పటి వరకు మన చాలా మందికి వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు చేయమని, వీలైతే కుదిరితే పెద్ద 2,000 రూపాయల నోట్లు 1,000 రూపాయల నోట్లు కాకుండా 100 రూపాయల నోట్లు 50 రూపాయల నోట్లు ఎక్కువ జనాలకు అందుబాటులో తీసుకురావడం వల్ల మీరు అనుకుంటున్న ఏదైతే బ్లాక్ మనీ తగ్గే అవకాశం ఉంది. దయచేసి నరేంద్ర మోడీ గారు ఇదైతే ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను. మంత్రి గారు నవంబర్ 8న